సో ఖచ్చితంగా అంటే మావోయిస్టు పార్టీ భారీ ఎదురు దెబ్బ తగిలింది, కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పచ్చు. బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రస్తుతం అయితే సంఖ్య 30 వరకు వినిపిస్తుంది. 30 మందిలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న ఉన్నాడు. నెక్స్ట్ నంబాల కేశవరావు సహచరుడు పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పి కొంత భద్రతా బలగాలు పోలీసుల నుంచి అయితే సమాచారం వస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరనేది కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అంటే ఎన్కౌంటర్లో జరిగిన మృతదేహాలను వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టడానికి చాలామంది సీనియర్ పోలీస్ అధికారుల్ని పిలిపిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుకు సంబంధించిన మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు జంపన్న మనకు బిగ్ టీకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి జంపన్న గారు. నమస్తే. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందాడని చెప్పి అంటే అన్అఫీషియల్గా మనకు సమాచారం అవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు. సో మావోయిస్టు పార్టీకి నంబాల కేశవరావు మృతి అనేది భారీ ఎదురుదెబ్బని చెప్పొచ్చా? ఇప్పుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న సిపిఐ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా 2016 లోపట ఎన్నికైండు. అప్పటి వరకు గణపతి ఉండే, గణపతి స్థానంలో బసవరాజు ఎన్నికైండు. అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లోపల చనిపోయిండు అనే విషయం ఏదైతే ఉందో, అంటే వివిధ సందర్భాల్లో అంటే రకరకాల మీడియా వార్తలు లేదా కొంత పోలీసులే ధృవీకరించిన వార్తలు కూడా సిసి మెంబర్స్ చనిపోయిందని, పొలిట్ బ్యూరో మెంబర్లు చనిపోయిందని వార్తలు రావడం నిత్యం మీడియా లోపల చూస్తున్న విషయాలే. ఇప్పుడు కూడా ఏంటంటే మనం అంటే ఆ ముఖము క్లారిటీ లేకుండా బసవరాజు చనిపోయింది ఏదైతుందో వార్తలను బట్టి నిర్ధారించి చెప్పలేము. అది తర్వాత చాలా సందర్భాల లోపల కూడా ఈ సంఖ్య 20 లేదా 30 అనేది అవుతుందో అది విచిత్రంగా కరిగుట్టల దాడి సందర్భం కూడా మనం నిత్యం చూస్తున్నాం. మనం 40 మంది 50 మంది 70 మంది అన్నారు, కేంద్ర కమిటీ మెంబర్లు అన్నారు. చివరికి 21 రోజు చివరి లోపల 20 అని 30 అని చేసిండ్రు. దాంట్లో కూడా ఒక కేంద్ర నాయకులు లేరు, రాష్ట్ర నాయకులు లేరు, జిల్లా నాయకులు కూడా లేరు. ఇది మనకు వచ్చిన రిపోర్ట్. కాబట్టి దాంట్లో చనిపోయింది కూడా ఒక వివాదాస్పదంగా కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇది వివాదంగానే ఉంటుందా లేకపోతే నిజమా అనే విషయాలు మనకు కొంత టైం తీసుకుంటే కానీ మనకు అర్థం కాని విషయం. అది అంటే బీజాపూర్ పోలీసులు కావచ్చు, బస్తర్ ఐజీ సుందర్ రాజు లాంటి అగ్ర పోలీసులు కూడా వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో ఉన్నాడు. నంబాల కేశవరావుతో పాటు మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్ 2 నేత కూడా ఉన్నాడు. ఆ నెంబర్ 2 నేతను కూడా కొద్దిసేపట్లో ఆ పేరు బయటకు వస్తుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నాయి కూడా ఏంటంటే మనకు స్పష్టత కావాలి కదా. ఇప్పుడు చెప్పడం అనేది అట్లా ప్రకటించే కంటే కూడా మరి ఆ శవాలను అంటే విలేకరులకు చూపించాలి, అది చెప్పాలి కదా. అవి లేకుండా మీడియాలో అట్లా ప్రచారం చేయడం ద్వారా అది గందరగోళం కదా. గందరగోళం వార్తలపైన మనం ఏం వ్యాఖ్యానించగలం మనం? అంటే ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అఫీషియల్గా ఇవాళ సాయంత్రానికో రేపు మార్నింగ్కో అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతున్న తీరు కావచ్చు, మరోవైపు మావోయిస్టు పార్టీ తాము చర్చలకు సిద్ధం ఉన్నామని చెప్పి ఇప్పటికే 4-5 లేఖలు విడుదల చేసింది. కానీ ఏమాత్రము కేంద్ర ప్రభుత్వము ఈ లేఖలను పట్టించుకోవడం లేదు. మిగతా సందర్భంలో అంటే పౌరకుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతల మాటలు వినిపించుకోవడం లేదు. కానీ ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తుంది. ఇది ఏ రకంగా చూడొచ్చు? ఇది ఒక దురదృష్టకరమైనది. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అనుసరిస్తున్న వైఖరి, ఈ వైఖరి ఏదైతే ఉందో ప్రజలు ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిస్తున్నారు. అంటే మావోయిస్టు పార్టీ పదే ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఆ ప్రకటనలపైన కనీస స్పందన లేకుండా ఈ నిర్మూలించడం అనే పేరు మీద చంపడం అనేది ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన చర్చగా ముందుకొస్తుంది. అది రాజ్యానికి, సమాజానికి, ప్రభుత్వానికి తీవ్ర నష్టకరంగా మారుతుందనే విషయంగానే నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనప్పటికీ కూడా వీటిని ఆపుకోవాలని కూడా నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మావోయిస్టు పార్టీలో ఒక చిన్న విషయం, అంటే మీరు చాలా సంవత్సరాలు కూడా అందులో అండర్గ్రౌండ్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీలో చాలామంది టాప్ లీడర్లు ఉన్న గణపతి తర్వాత నంబాల కేశవరావుని ఎంచుకోవడానికి కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు? గణపతి తన ఆరోగ్యము వయసు రీత్యా తనే అంటే ఆ పార్టీ జనరల్ సెక్రటరీకి తన స్వచ్ఛందంగా తనే అంటే రాజీనామా చేసిండు. అది తన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఈ నేపథ్యంలో బసవరాజు అక్కడ ఎన్నికైండు. ఓకే,
అంటే మావోయిస్ట్ పార్టీలో నంబాల కేశవరావు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్గా మావోయిస్ట్కి సంబంధించిన మాజీలు మీలాంటి వాళ్ళు చెప్తుంటారు. అందులో పనిచేసే వాళ్ళు కూడా నంబాల కేశవరావు అని మావోయిస్ట్ పార్టీలో ఉన్న చాలామంది కూడా వాళ్ళు హీరోగా చూస్తుంటారు. సో మావోయిస్ట్ పార్టీ విస్తరణలో నంబాల కేశవరావు పాత్ర ఎంత ఉందంటారు? పాత్ర బసవరాజు లేదా నంబాల కేశవరావు ఏదైతే ఉందో 70 ఎమర్జెన్సీ కంటే ముందు నుంచి ఇక్కడ రాడికల్ విద్యార్థి సంఘంలో వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ లోపల అక్కడ ఆయన పనిచేస్తూ ఆయన యొక్క కార్యాచరణ మొదలైంది. అది అప్పటి నుంచి కూడా ఏంటంటే పార్టీలో ఒక ఫుల్ టైమర్ కార్యకర్తగా పూర్తిగా ప్రజల కోసం పార్టీ కోసం అంకితమై క్రమక్రమంగా అభివృద్ధి అయిన ఒక గొప్ప నాయకుడు బసవరాజు. సో మీరు అన్నట్టుగా అంటే చాలా మిలిటరీ ఆపరేషన్లో కూడా నిష్ణాతుడు, అంటే గెరిల్లా యుద్ధం తరహా లాంటివి చేయడంలో కూడా నంబాల కేశవరావు చాలా మేజర్ పాత్ర పోషించారు. సో ఒక అగ్రనేత హతం అంటే నంబాల కేశవరావు వయసు రీత్యా కూడా పైబడి ఉండొచ్చు. మరి చాలామంది అగ్రనేతలు ఛత్తీస్గఢ్లో కానీ, బీజాపూర్లో కానీ, కర్రెగుట్టలో కానీ లేరనే విషయాన్ని కూడా మీలాంటి పౌరకుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు చెప్తున్నారు. కానీ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఎంతవరకు చూస్తారు? కన్ఫ్యూజన్ గానే ఉన్నది. కన్ఫ్యూజన్ ఇప్పుడు అది మనం స్పష్టంగా మనం ఎవరు ఏమి చెప్పలేము. అది పోలీసు అధికారులు చెప్పినప్పటికీ అంటే స్పష్టమైన ఆధారాలు చెప్పకుండా సమాజం ఎవరూ నమ్మరు. కాబట్టి ఆధారాలు ఏమిటో రావాల్సిందే. అది ఇవాళ వస్తాయా, రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా, అది తేలిన తర్వాత మాట్లాడతారు తప్ప తేలకుంటే ఎవరు కూడా ఏమీ మాట్లాడలేరు. అంటే చాలా సందర్భాల్లో చాలా ఆపరేషన్లో నంబాల కేశవరావు ఉన్నారు. 2010 దంతెవాడ దాడి కావచ్చు, అలాగే 2013లో జీరంఘాట్ దాడి, 2018లో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు మర్డర్ కావచ్చు. సో వివిధ సంబంధించిన కూడా చాలా ఆపరేషన్లలో మేజర్ పాత్ర పోషించాడు. బ్యాక్ ఎండ్లో ఉండి కూడా దిశానిర్దేశం చేసే దానిలో నంబాల కేశవరావు ఉన్నాడు. ఒకవేళ హతమైతే కనుక మావోయిస్ట్ పార్టీకి మేజర్ ఎదురు దెబ్బ తెలిగిందని మనం ఖచ్చితంగా భావించవచ్చా? ఇప్పుడు ఒకటి అంటే బసవరాజు చాలా కాలం నుంచి కూడా ఏంటంటే సిఎంసిలో అంటే సిఎంసి కంటే ముందు ఒక మిలిటరీకి సంబంధించిన ఒక కమిషన్ ఉండే. అది 95 లోపట 93 తర్వాత ఏర్పడింది. దానికి మొదటి నుంచి చీఫ్ ఉన్నాడు, ఆ తర్వాత సిఎంసి చీఫ్ ఉన్నాడు. అంటే మిలిటరీకి సంబంధించిన అవగాహన ఉన్న నాయకుడు, గొప్ప నాయకుడే. కానీ ప్రతి ఆపరేషన్ లోపట ఉన్నాడు అనేది అది మీడియా సృష్టి తప్ప పార్టీ సభ్యులకు కూడా ఎవరికి తెలియదు. ఏ ఆపరేషన్ లో ఎక్కడ ఉన్నాడు, ఏ నాయకత్వం వహించిన విషయం ఎవరికి తెలియని విషయం మీడియాకు అంటే వెంటనే వాళ్ళకి ఎట్లా తెలుస్తేనంటే చాలా తప్పుడు న్యూస్ను వాళ్ళు ప్రసారం చేయడం తప్ప వాస్తవాలు కావాలి. అంటే ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ మనగలుగుతుందని భావించవచ్చా? ఎందుకంటే అధునాతనమైన ఆయుధాలు, డ్రోన్లు కావచ్చు, అధునాతనమైన ఆపరేషన్లు పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఏ అడవిలోకి వెళ్ళినా ఎన్కౌంటర్లు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వైరుధ్యాన్ని ఎలా చూడొచ్చు? మావోయిస్ట్ పార్టీ ఇప్పటికి కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటారా? వారు ఇప్పటి వరకు కూడా ఏంటంటే సాయుధ పోరాటానికి కట్టుబడి ఉన్నారు. సాయుధ పోరాటానికి కట్టుబడి ఉంటూ శాంతి చర్చలకు వస్తానని చెప్పి తర్వాత అది వాళ్ళు చాలా స్పష్టంగా 6 లేఖల్లో మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్పష్టత లేకుండా వాళ్ళు ప్రజానీకాలకు వస్తారని చెప్పి మనం ఎవరూ ఏమి చెప్పలేము. కానీ వాళ్ళు అంటే ఇవాళ మిలిటరీ బలగాలు ఏవైతున్నాయో చాలా బలమైనవి, ఆధునికమైనవి, ఆయుధాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ గమనించినప్పుడు భారత మిలిటరీ బలగాల సంఖ్యకు మావోయిస్టు బలగాల సంఖ్యకు చాలా భిన్నమైన తేడా ఉన్నమాట వాస్తవమే. వాళ్ళు కొంత నష్టపోతున్న మాట వాస్తవమే. కానీ అయినంత మాత్రాన దాన్ని 2026 మార్చి నాటి వరకు నిర్మూలిస్తామని అది పగటి కడగనే నేను చెప్పదలుచుకున్నాను. అది నష్టాలు ఉండొచ్చు, కానీ అది కొనసాగుతుంది. అది సో ఈ మధ్యలో కూడా జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఒక డాక్టర్ యంగ్స్టర్గా ఉన్నాడు. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకొని మావోయిస్ట్ పార్టీకి ఆకర్షితుడై వెళ్ళాడు, ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మీరు చాలా సందర్భాల్లో ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత చాలామంది కూడా దానికి సంబంధించిన చర్చ జరిపారు. సో ఇప్పుడు ఉన్నత చదువుకున్న ఆ వ్యక్తి కూడా మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళడం అనేది ఎలా చూడొచ్చు? లేదు, అంటే అతను మాత్రమే కాదు, అది దేశం లోపల నిరుద్యోగం ఉన్నది, తర్వాత అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉన్నది, అణచివేత ఉన్నది, పాలక వర్గాల పైన వ్యతిరేకత ఉన్నది, రాజ్యం పైన వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యం లోపల మొత్తం భారతదేశం లోపల 140 కోట్ల జనాభా లోపల అక్కడో ఇక్కడో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో అన్యాయానికి గురైన మనిషి అంటే ఏదో ఒక రకంగా పార్టీలకు పోవడానికి, ఆ యుద్ధ రంగంలో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి అయితే అది విప్లవం విజయవంతం చేస్తుందా లేదన్న ప్రశ్న వేరే. కానీ
సాయుధ పోరాటాలకు పోవడం అనేది ఎన్ని నష్టాల మధ్యనైనా పోయడానికి అవకాశాలు కూడా ఈ సమాజంలో ఉన్నాయి. కాబట్టి మేమేం చెప్తున్నాం, శాంతి చర్చల కమిటీ నాయకునిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఉన్నప్పుడు దీనిని నిర్మూలించడం, చంపేయడం కాకుండా మీరు శాంతి చర్చలు కొనసాగించండి, కాల్పుల విరమణ ప్రకటించండి అనే విషయాన్ని కూడా మేము ప్రకటిస్తున్నాం. ఇది ఒకవేళ కనుక జరగకపోతే ఆ యుద్ధం మళ్ళీ కంటిన్యూగా అంటే హింస ప్రతిహింసలు ఏవైతున్నాయో భారత సమాజంలో కూడా కంటిన్యూ అవుతాయి అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ జంపన్న గారు. సో మొత్తానికైతే శాంతి చర్చల నేతగా కమిటీ సభ్యునిగా ఉన్న జంపన్న కూడా ఖచ్చితంగా శాంతి చర్చలు జరపాలి, ఇలాంటి ఎన్కౌంటర్లు అనేది హింసను ప్రేరేపించే విధంగా ఉండకూడదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్లో బీజాపూర్ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. 30 మంది నక్సలైట్లు ఇప్పటివరకు హతమయ్యారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నెంబర్ 2 నేత కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఆ నెంబర్ 2 నేత ఎవరనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.